అరుణాల్ గారు, చాలా వరకు ప్రభుత్వం నుండి రిలాక్సేషన్స్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి కమ్యూనిటీస్ ఉన్నటువంటివి స్టాక్ మార్కెట్లు ప్రధానంగా అనుకున్నారు. స్టాక్ మార్కెట్ కానివ్వండి, షేర్ మార్కెట్స్ కానివ్వండి, బులియన్ మార్కెట్ కానివ్వండి, ఆశించినంత వరకు వాళ్లకు రిలాక్సేషన్స్ రాలేదనేటటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎట్లా సంబంధిస్తారు దీనిపై? అంటే దీని మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నామండి. ఇన్వెస్టర్స్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం రిలీఫ్ ఇస్తారని అనుకున్నాము. కానీ విపరీతంగా బడ్జెట్ లో దాని గురించి ప్రకటన వచ్చింది. ఒకటి ఏంటంటే మన ఫ్యూచర్స్ సంబంధించిన దాని మీద సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తగ్గించారు, బట్ అదే ఆప్షన్ సంబంధించిన దాని మీద పెంచుతారని చెప్పారు. అది కాకుండా మనకు అలొకేషన్స్ పరంగా కూడా ఈ గోల్డ్ కి సంబంధించిన రేట్ లో పెరుగుదల పైన కూడా ఏ కమెంట్ రాలేదు. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ని కొంచెం ఎంకరేజ్ చేస్తామని ఫెమా సంబంధించిన యాక్ట్ ని మొత్తం ప్రక్షాళన చేసి దాన్ని ఇంకా కొంచెం సరళీకృతం చేస్తామని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు పాలసీ ఇంప్లిమెంటేషన్ వరకు ఎంతవరకు చేంజెస్ తెస్తారో అనేది చూడాల్సిన విషయం. సో ఇట్ ఈస్ ఓవరాల్ చూస్తే స్టాక్ మార్కెట్లు కూడా పెద్దగా రియాక్షన్ ఇవ్వలేదు, యావరేజ్ గానే నడుస్తున్నాయి. ఓన్లీ ఒక ఐటీ సెక్టార్ లో మాత్రం కొన్ని సేఫ్ హార్బర్ రూల్స్ అనేవి తెవ్వడం జరిగింది. అంటే మీరు మీ రిలేటెడ్ పార్టీస్ చేస్తున్న ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి మీరేమన్నా పర్సెంటేజ్ ఆఫ్ మార్జిన్ ఎంత పెట్టుకోవచ్చు అనే దాని మీద కొంచెం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంచెం నిఫ్టీ ఐటీ మార్కెట్ కొంచెం బాగానే రెస్పాండ్ అయ్యింది. కానీ ఓవరాల్ అయితే ఒక ఫ్లాట్ లైన్ లా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెంచడానికి కూడా పెద్దగా ఉపయోగపడినట్టు లేదు. ఇక నెక్స్ట్ 1 year లో ఇది ఒక పెద్ద టాస్కే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దట్ ఎంకరేజ్ చేస్తూ కొన్ని మెజర్స్ తీసుకోకపోతే మళ్ళీ ఆ స్టాక్ మార్కెట్ అతలాకుతలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగానే కొంచెం మళ్ళీ ఇంకోసారి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మీద కానీ లేకపోతే ఇంకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద కానీ ఒకసారి ప్రక్షాళన చేసే అవసరం ఎంతగానో ఉంది. గీతానంద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని తానే నిలబడింది ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడానికి. ఎన్నో ఆశలతో ఎన్నో ప్రపోజల్స్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ప్రధానంగా క్యాపిటల్ సిటీ కానివ్వండి, పోలవరం కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, పోర్టుకు రావాల్సినటువంటి ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, ప్రత్యేకంగా రాయలసీమ యువత గురించి కొన్ని ఎంప్లాయ్మెంట్ ప్యాకేజెస్ అనేటటువంటిది గతంలో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. అనుకున్నంత విధంగా అంటే వాళ్ళు ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు, కానీ పార్లమెంటు సాక్షిగా ప్రకటిస్తే బాగుండేది అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోగతం. ఎట్లా స్పందిస్తారు? సో ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్కి పెద్దగా ఒరిగింది ఏం లేదండి. ఉన్న వాటిలోంచి మనం ఏం తీసుకోవాలి, ఇందాక మీరు చెప్పారు చూడండి, హైదరాబాద్ టు చెన్నై కారిడార్ ఉంది. సో హైదరాబాద్ టు చెన్నై కారిడార్ తీసుకుంటే ఎక్స్ప్రెస్ వే కారిడార్ ఎక్కువ పోయేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే. తెలంగాణ కన్నా తమిళనాడు కన్నా 3 రాష్ట్రాలతో అనుసంధానమైన వాటి నుంచి మనకి ఏం బెనిఫిట్ వచ్చిందని చూసుకోలేదు తప్ప డైరెక్ట్ బెనిఫిట్స్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఎటువంటి కేటాయింపులు జరపలేదు. అది ఎక్కడ మనకు లిస్టులో రాలేదు. ఇక మీకు ప్రెస్ మీట్లు ఏమన్నా ఇస్తారా, డీటెయిల్డ్ బడ్జెట్ రిపోర్ట్ చూస్తే ఏమన్నా ఉందా అనేది చూడాలి. ఇచ్చినవన్నీ కూడా లాంగ్ టర్మే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను టెక్స్టైల్ గురించి మాట్లాడాను, అది 5 సంవత్సరాలకు 10,000 కోట్లు ఎంటైర్ నేషనల్కి సంబంధించింది ఇచ్చిన. అలాగే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించిన కారిడార్ ఇచ్చారు, అది కూడా లాంగ్ టర్మ్ ప్లాన్సే. ఇంకోటి ఓవరాల్గా ఈ బడ్జెట్ మొత్తం లాంగ్ టర్మ్ ప్లాన్సే ఉన్నాయి తప్ప ఏవి కూడా షార్ట్ టర్మ్ ప్లాన్స్ కావు. ఒక్క రాయలసీమ విషయం ఏంది, ఓవరాల్ భారతదేశంలో ఇమీడియట్గా జాబ్ బూస్ట్ చేసేటువంటి ఒక్క కార్యక్రమాన్ని ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా మనకు ప్రస్తావించలేదు. లాంగ్ టర్మ్లో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరిగితే జాబ్ క్రియేషన్ జరుగుతుంది అన్నటువంటి వాటికి మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక మీరు చెప్పినట్లుగా గత బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేవలం రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి కేటాయించారు. అయితే ఇంకా ఈ బడ్జెట్లో దాని గురించి ప్రస్తావన జరగలేదు. ఈ బడ్జెట్ దాని గురించి ప్రస్తావన లేదు. అంతకుముందు ఇచ్చినటువంటి బడ్జెట్లో 5,000 కోట్లు ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు, సో రియల్ ఎస్టిమేట్స్ ఏంటి, బడ్జెట్లో ఇచ్చాం ఎస్టిమేట్స్, రియల్ ఎస్టిమేట్స్ ఏంటి, ఎక్కడ ఉపయోగించాం, ఎక్కడ కూడా మనకు స్పష్టత లేదు. కొన్ని ఏంటంటే లైన్స్లో వస్తాయి, ఆ తర్వాత లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్లో ఎక్కడికి పోయింది అనేది మనకు తెలియదు. క్లియర్గా చూస్తే డైరెక్ట్ జాబ్ ఓరియంటేషన్ కానీ, అలాగే రూరల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటివి కానీ, రూరల్ ఇన్కమ్ సపోర్ట్కి సంబంధించి కానీ క్లారిటీ ఎక్కడ కూడా మనకు లేదు. మీరు చూడండి, దీంట్లో ఎక్కడైనా సరే రూరల్ ఎంప్లాయ్మెంట్ రూరల్గా మేము ఇది చేస్తున్నామని చెప్పి ఉపాధి హామీ పథకం గురించి కానీ, అర్బన్ దాకా మాట్లాడాను, అర్బన్ వదిలేసేయండి, రూరల్ గురించి ఎక్కడన్నా మాట్లాడారా, ఎక్కడ కూడా మనకు డీటెయిల్డ్గా మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్ ఫార్మాట్ మారడం కూడా కొంత కన్ఫ్యూజన్కి కారణమవుతుంది. ఇంతకుముందు మనం బడ్జెట్స్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేవాళ్ళం, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఎస్టిమేట్ వేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఈసారి బడ్జెట్ ప్రసంగంలో ఏ కన్నా బీకి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సో ఆ డీటెయిల్స్ అనేవి ఏమైందంటే న్యూస్ హెడ్లైన్స్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి, సో డీటెయిల్డ్గా చూస్తే తప్ప తెలియని స్టేజ్కి ఈ బడ్జెట్ ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఒకవేళ కామెంట్ మనం ఏదైనా దాని గురించి చేసినా ఎర్లీ కామెంట్
ఎంప్లాయ్మెంట్ అవుతుందని నా ఒపీనియన్. ఎస్